వాన తగ్గినా పశ్చిమ గోదావరి జిల్లాను వరదలు వణికిస్తూనే ఉన్నాయి. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో మత్స్యకారుల ఇళ్లన్నీ నీట మునిగాయి. దీంతో గత 5 రోజులుగా వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. పూర్తిగా కూడా గోదావరి వరదలు చాలా ప్రాంతాల్లో లంక గ్రామాల నుండి కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు యలమంచిలి లంకలో దొడ్డిపట్లకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఈ ప్రాంతంలో దాదాపుగా 110 గడపలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. మొత్తం ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా గోదావరికి వరదలు వచ్చినాయి అంటే 10 లక్షల క్యూసెక్కులు పైబడినటువంటి వరద వచ్చిందంటే పూర్తిగా కూడా ఈ దొడ్డిపట్ల ఏదైతే ఈ లంక ప్రాంతం ఉందో గోదావరి ఒడ్డునే ఉంటుంది. వీరి మత్స్యకారులందరూ ఉండేటువంటి ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా కూడా నీట మునిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మొత్తం అందరూ కూడా అంటే ఈ వరదల సమయంలో ఇక్కడ ఇళ్లలో ఉండడం కంటే కూడా పునరావాస కేంద్రాల సమీపంలో ఏర్పాటు చేస్తారు. అయితే కొంతమంది తమ ఇళ్లలో సామాన్లు కోసం కావచ్చు లేదా ఇల్లు వదిలి బయటికి వెళ్ళడానికి ఇష్టపడిన కొంతమంది మాత్రం ఇక్కడే ఇళ్లలో ఇంకా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. నడుములోతు నీళ్లు ఉండటంతో ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పరామర్శించారు. అయితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎక్కువ మంది మత్స్యకారులు కావడంతో గోదావరిలోకి వేట కోసం ఎక్కువ మంది వెళ్తుంటారు. అదే వీరి జీవనాధారం. అయితే గడిచిన 6 రోజులుగా కూడా వేటను కూడా పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి. మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళవద్దు అని చెప్పేసి అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సిద్ధాంతం నుంచి అటు మొత్తం పాలకొల్లు చివరి ఎండింగ్ గోదావరి సముద్రంలో కలిసే మార్గం వరకు కూడా పూర్తిగా ఉన్నటువంటి అయోధ్యలంక కావచ్చు, పుచ్చలంక కావచ్చు, కనకాయ లంక, భీముల్లంక, ఈ లంక గ్రామాలు అన్నిటిలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా మత్స్యకారులు ఎవరో ఆ వేటకు వెళ్లకుండా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. అదేవిధంగా రైతాంగం ప్రధానంగా చూసుకుంటే లంక గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా వ్యవసాయాన్ని పైన ఆధారపడి జీవిస్తుంటారు. వీరికి సంబంధించి కూడా పంటలను కాపాడుకునేందుకు రైతాంగం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తమ పశువులను కాపాడుకునేందుకు పశువులకు సంబంధించి పశుగ్రాసం దొరకట్లేదని చెప్పి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కూడా చెప్తున్నారు. వీళ్ళందరికీ ఆ పశువులను ఇప్పటికే లంకల్లోంచి తీసుకొచ్చి గోదావరి గట్టుపైన ఉంచి వాటికి అక్కడ రక్షణ కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గోదావరి వరదల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఈ లంక గ్రామాలకు సంబంధించి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అధికారులందరినీ కూడా ముఖ్యంగా డిఎస్పీ స్థాయి అధికారి, అదేవిధంగా పోలీస్ ఎస్ఐ స్థాయి అధికారిని ప్రతి లంకకు కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. అదేవిధంగా తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా ఇక్కడే ఉండి పునరావాస కేంద్రాల్లో ఇక్కడ ఆశ్రయం పొందినటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందే విధంగా అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 దొడ్డిపట్ల నుంచి.